కళ్యాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపిరాజు అనే మేము మరి ఆ శిబిరాన్ని సందర్శించడం జరిగింది. కుమ్మెర గ్రామంలో బ్రహ్మోత్సవాల కోసమై వెళ్ళినప్పుడు మరి వీరిపైన దాడి జరిగింది. 2 నెలల పాప చనిపోవడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ 8 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 5 మందిని అరెస్ట్ తక్షణమే చేయాలి, వాళ్ళని హత్యా కేసు పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే ఆ కుటుంబం చాలా కడుగు బీద కుటుంబం కాబట్టి తక్షణమే వారికి ₹1 ప్రకటించాలి. ప్రభుత్వము ప్రకటించి మరి ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి జాబ్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం కూడా. అదేవిధంగా ఎవరైతే ఈ 8 మంది ఉన్నారో వాళ్ళ పైన హత్యా కేసు పెట్టాలి. తక్షణమే అక్కడ సర్పంచ్ తక్షణమే విధుల నుండి మరి కలెక్టర్ గారు చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఈ రాష్ట్రంలో జరగకపోతే రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కలుపుకొని ఉధృతంగా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా మేము మరి ఉద్యమం చేస్తామని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వమే తక్షణమే ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇప్పటికీ 8 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపైన ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఆలోచించి